ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల పెరుగు వేసుకుందాం అండి. రుచికి సరిపడా సాల్ట్, స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ మిరియాలు జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అండి. ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టుకున్న బ్రోకలీ అండి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా అంతా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదామండి. అప్పుడు ఉప్పు కారం అంతా బాగా పడుతుంది బ్రోకలీకి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకునేసి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పాన్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం అండి. ఆయిల్ బాగా వేడైంది కదా, ఇప్పుడు బ్రోకలీ పెట్టుకుందాం అండి. ఇలా అన్నీ పెట్టుకునేసి 2 వైపులా బాగా ఫ్రై చేసుకుందాం అండి. అంతా కలుపుకునేసి ఇంకో 5 నిమిషాలు మగ్గిద్దామండి. చూడండి, బ్రోకలీ అంతా బాగా ఫ్రై అయింది కదా 2 వైపులా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన తందూరి బ్రోకలీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.